అందరికీ స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ పోర్టు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శ. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథ్ రావు మీడియాతో మాట్లాడారు. నా చివరి సినిమా కూడా ఇక్కడే, లెనిన్ సక్సెస్ మీట్ లో ఏడ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే. విశాఖ పోర్టు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శ. ఈరోజు విశాఖపట్నంలోని విశాఖ సౌత్ నియోజకవర్గంలో జబ్బర్పేట ఫిషర్మెన్ కాలనీకి సంబంధించిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైపోయిన సంఘటన చాలా దురదృష్టకరం. 4వ తేదీన సంఘటన జరిగితే ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఏదో కంటి తుడుపు చర్యలాగా గాలింపు చేసాం, దొరకలేదు, చనిపోయారు అనుకోండి అన్నట్టుగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అని చెప్పి చెప్తూ ఉన్నాం. ఇప్పుడే మేమందరం స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాలని పరామర్శించాం. మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పి పంపించారు. స్థానిక శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు కానీ, మాజీ మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు గారు కానీ, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, అదేవిధంగా మన విజయనగరం జడ్పీ చైర్మన్ గారు చిన్న శ్రీని గారు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, ఎమ్మెల్సీ గారు వరద కళ్యాణి గారు, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. నిజంగా వాళ్ళ బాధ వింటే మన కళ్ళు చెమర్చాయి. ఇంకా ముక్కుపచ్చలారని పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని తన భర్త వస్తాడేమో, తన కొడుకు వస్తాడేమో అని ఒక తల్లి, తన భర్త వస్తాడేమో అని ఒక భార్య ఎదురు చూస్తున్న ఆ సంఘటన చూస్తుంటే, వాళ్ళని చూస్తుంటే చాలా బాధేసింది. మానవత్వంలో ఎవరైనా సరే స్పందిస్తారు, కానీ ఈ ప్రభుత్వం ఇది మానవత్వం లేని ప్రభుత్వం. కనీసం బాధ్యత కూడా లేకుండా వాళ్ళ కోసం ఎక్కడన్నా బతికున్నారేమో, ఏ విధంగా వీళ్ళని మనం ఐడెంటిఫై చేయాలనే గాలింపు చర్యలు కూడా చేయకుండా వదిలిపెట్టేశారు. 3 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓలా నివేదిక ఇస్తుంది. అధికారులు ఒకలాంటి నివేదికలు చెప్తారు, ఒకదానికి పొంతన లేదు. జూలై 4వ తేదీని జరిగితే ఇవాళ 11వ తేదీ, ఇవాళ వరకు దిక్కు మొక్కు లేదు. ఇది ప్రభుత్వ నిర్వాహకం. పైగా హోంమంత్రి గారేమో వీడియో కాల్ మాట్లాడారంట వాదార్చడానికి. ఆమె ఈ జిల్లా మంత్రి, విశాఖపట్నం జిల్లా మంత్రి. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏదైనా ఇమీడియట్గా స్పందించే తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నాయకురాలని ఇక్కడికి రావడానికి తీరిక లేదు. ఇక్కడికి వచ్చి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేను మళ్ళీ తెలుసుకునే చెప్తున్నా. 11 గంటలకు ఇవాళ అక్కడ ప్రవాహం ఎంత ఉంది కన్నెపల్లి దగ్గర అంటే 93.5 మీటర్లకే మీరు అక్కడ పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ ఈ నిమిషానికి అక్కడ 96.79 మీటర్ల మీదికెళ్ళి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది. అంటే మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారాజ్ను ఆ గేట్లను ముట్టకుండానే, దించకుండానే, కనీసం వాటి విషయంలో ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈస్ ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో, మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం మనం, జూలై 11 ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు. ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు.
ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కర్నేపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు అంటే 200 టీఎంసీలు. 200 టీఎంసీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఆన్ గోదావరి మొత్తం చూస్తే మీరు 418 టీఎంసీ, ఇప్పుడున్న దానిలో 94 టీఎంసీ. అంటే ఇంకొక 100 రోజులు లిఫ్టింగ్ చేస్తే 200 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. దాంతో ఏమవుతుంది? మిడ్ మానేర్ నిండుతుంది, లోవర్ మానేర్ నిండుతుంది, ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మల్లన్న సాగర్ నిండుతుంది, కొండపోచమ్మ సాగర్ నిండుతుంది, అనంతగిరి రిజర్వాయర్ అది నిండుతుంది, మలక్పేట్ రిజర్వాయర్ నిండుతుంది, బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండుతుంది. మొత్తం ఈ గోదావరి బేసిన్ అంతా సస్యశ్యామలం చేసే అవకాశం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ నేను, మా మధుసూనాచారి గారో, మా ప్రశాంత్ రెడ్డి గారో, మా రాజయ్య గారో, మా రమణారెడ్డి గారో చెప్పట్లేదు, చెబుతున్నది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం. దశాబ్దాలు తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు, దశాబ్దాలు ఈ ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తున్న మాట స్పష్టంగా మీరు నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు మేడిగడ్డ ముట్టకుండానని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి కొన్ని బేసిజాలు అడ్డం వస్తూ ఉన్నాయి. వారికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. వారు నిన్న బోడిగుండుకి శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు, అదేమంటారు మన బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. వాస్తవం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మరి కన్నెపల్లిలో పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి అంటే అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి పైకి మిడిమానేరు పోతాయి. మరి అన్నారం సుందిల విషయంలో ఏదో ఉన్నది అని మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు నేను చెప్పేది ఒకటే, మీ ఇంజనీర్లు చెప్తున్నారు మాకు, ఎవరో కాదు, అన్నారంలో సుందిలలో మీరు గ్రౌటింగ్ పని అయిపోయింది, అక్కడ గ్రౌటింగ్ ఏదైతే చేయాల్సి ఉండే పని అయిపోయింది, అక్కడ నీళ్లు పరిమిత సంఖ్యలో, ఇది నేను చెప్పట్లే, మళ్ళీ ఇది కూడా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు వారు? ఏమన్నారంటే నేను చదివి వినిపిస్తాను. మినిమం డ్రాడౌన్ లెవెల్ 90. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథరావు మీడియాతో మాట్లాడారు. 2047 కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను డెవలప్ చేయాలి. దీంట్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ మన సింగరేణికి వేలంపాట లేకుండా, ఆక్షన్ లేకుండా డైరెక్ట్ అలొకేషన్ బేసిస్ మీద తాడిచెర్ల 2ని సింగరేణికి అప్పచెప్పడం జరిగింది. గతంలో తాడిచెర్ల 1 కోల్ బ్లాక్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అది సింగరేణికి ఇస్తే అప్పుడున్న ప్రభుత్వము సింగరేణితోటి ఆ కోల్ బ్లాక్ నడపడం కాదు అని చెప్పి దాన్ని వాపస్ ఇస్తే అది జెన్కో ద్వారా ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు సింగరేణిలో ఆర్థిక సంక్షోభం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము బొగ్గు కొంటుంది కానీ సింగరేణికి బకాయిలు చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి నుంచి పవర్ కొంటుంది కానీ బకాయిలు చెల్లించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి 54,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవాళ సింగరేణిలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నది. సింగరేణి కొత్త ఎక్విప్మెంట్ కొనలేకపోతుంది. సింగరేణి కొత్త టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయలేకపోతుంది. సింగరేణిలో ఉంటున్న కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు కనీస మౌలిక వసతులు లేవు. సింగరేణికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వలన ఇలా ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ముద్దుబిడ్డగా, సింగరేణి ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమం సమయంలో సింగరేణి ప్రాంతాలన్నీ కూడా తిరిగి అనుభవం ఉన్న వ్యక్తిగా మన కేంద్ర మంత్రివర్యులు బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు వారు కోల్ మినిస్టర్ అయినాక 2 పెద్ద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి నైనీ కోల్ బ్లాక్. నైనీ కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రంలో సింగరేణికే ఇచ్చినప్పటికీ సింగరేణి దానికి కావాల్సిన పర్యావరణానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాకపోవడం వలన సింగరేణి ఆపరేషన్స్ మొదలు పెట్టలేకపోయింది. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కిషన్ రెడ్డి గారి చొరవతోటి ఇవాళ నైనీ కోల్ బ్లాక్లో సింగరేణి పని ప్రారంభించింది.
తాడిచెర్ల 2 కోల్ బ్లాక్. తాడిచెర్లలో బొగ్గు బంగారం లాంటి బొగ్గు, నాణ్యమైన బొగ్గు, హై క్వాలిటీ బొగ్గు ఉంటుంది. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ల 182 మిలియన్ టన్నుల బొగ్గు, అంటే దాదాపు సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయొచ్చు. దీని ద్వారా సింగరేణికి 64,000 కోట్ల రూపాయలు రెవెన్యూకి యాడ్ అయితే సింగరేణి కొత్తగా 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ని ఇవాళ సింగరేణికి వేలం లేకుండా డైరెక్ట్గా ఇవ్వడం వలన వేలానికి సంబంధించిన ఏదైతే ఆక్షన్ ప్రీమియం ఫీజు ఉంటుందో అది 2,500 కోట్ల రూపాయలు, అది కూడా ఇవాళ సింగరేణికి సేవ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బొగ్గు వలన అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లెనిన్ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇవాళ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది అభిమానుల ప్రోత్సాహమేనని ఆమె ఉద్వేగంగా అన్నారు. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ, ఈ రోజు నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను. అందుకే నా మనసులో ఉన్నది మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణమైన వ్యక్తి మా దర్శకుడు మురళీ కిషోర్ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. మీరు నాకు భారతి పాత్ర ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు నాకు ఇంతటి ప్రశంసలు దక్కేవి కావు. నా మీద నమ్మకం ఉంచి నన్ను భారతిగా తెరపై నిలబెట్టినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హీరో అఖిల్ గురించి మాట్లాడుతూ, అఖిల్, నువ్వు ఎంత కష్టపడ్డావో పక్క నుండి నేను చూశాను. గత 10 ఏళ్లుగా నీ ప్రయాణం నాకు తెలియకపోయినా అనుకున్న ఫలితాలు రానప్పుడు ఎలా ఉంటుందో నేను ఊహించగలను. రక్తం, చెమట, కన్నీళ్లు చిందించి పనిచేశా. సెట్లో ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోవడం నేను చూడలేదు. ప్రతిదీ సరిగ్గా జరగాలని తప్పించేవాడివి. నువ్వు ఇంతటి ప్రేమకు, విజయానికి అర్హుడివి. 10వ తేదీన నీకు విజయం వస్తుందని చెప్పాను, అది వచ్చింది. అఖిల్, నువ్వు వచ్చేసావు. నీతో కలిసి మళ్ళీ నటించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నువ్వు ఒక అద్భుతమైన పెర్ఫార్మర్ అంటూ ప్రశంసించారు. చివరగా తన అభిమానుల గురించి మాట్లాడుతూ భాగ్యశ్రీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. గత ఏడాదిన్నరగా నా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నేను కింద పడిపోయిన ప్రతిసారి నా అభిమానులు పంపిన మెసేజ్లు, రీల్స్, వారు చూపిన నిరంతర ప్రోత్సాహమే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని, నేనొక్కటే చెప్పాలనుకుంటున్నాను, హైదరాబాద్ నా కర్మభూమి. నా చివరి సినిమా కూడా ఇక్కడే చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తన ప్రసంగాన్ని ముగించారు. మురళీ కిషోర్, అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే భారతి అనే పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి స్పందనతో దూసుకుపోతోంది. ఈ సినిమాకు నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా తమన్ సంగీతం సమకూర్చారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు. కొత్బల్లాపూర్ నియోజకవర్గం మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డిపై వచ్చిన విమర్శలకు ఘాటుగా సూటిగా సమాధానం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ మేరకు మాట్లాడుతూ, ముందుగా ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేటటువంటి పత్రికా మిత్రులందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మన డివిజన్లో నిన్న మొన్నటి నుంచి ఎవరో కొత్త కొత్త నాయకులు మేము కాంగ్రెస్ పార్టీ అని బట్టలు చెప్పుకుంటున్నారు. అయ్యా, మీకు ముందుగా నేను హెచ్చరిస్తున్నా, మీ గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, ఆయన పార్టీ ఏంటంటే చిట్టి నాయుడు ఆయన పార్టీ మెయింటైన్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ ఆయనకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారో మీరు తెలుసుకోవాలి. ముందుగా మీరు ఏ పార్టీలో ఉన్నారో సరైన అవగాహనతో మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు, జిహెచ్ఎంసీలో అత్యధిక మెజారిటీ సంపాదించిన నాయకుడిని మీరు ఏదైతే విమర్శిస్తున్నారో, ఆ రోజు శ్రీశైలంగోడు భిక్ష పెడితే మా నాయకుడు కార్పొరేటర్ కాలేదు. మా నాయకులు భిక్ష పెట్టిన తర్వాతనే ఈయన ఎమ్మెల్యే అయ్యిండు. ఇది బాగా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి జరిగేటప్పుడు ఛాలెంజ్ చేసి మరీ జరిగిర్రు. మీరు జన్మలో మేము లేకపోతే ఎమ్మెల్యే గారు ఎప్పటికీ మాజీలే అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వెళ్ళిన నాయకులు మా నాయకుల గురించి ఇంకోసారి బహిరంగంగా ఎక్కడైనా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మీకు మాత్రం ఇళ్లలోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా
చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఈ దూలపల్లి గురించి మొన్న మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టారు, ఆయనే శాంక్షన్ చేయించారని మీరు మాట్లాడుతున్నారు. మీకు తెలుసా మా ఎమ్మెల్యే గారు గౌరవ ఇక్కడ జిల్లా మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చారో? మా ఎమ్మెల్యే గారు చేయబట్టే ఆ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. అయినా ఎలాంటి ప్రోటోకాల్ లేని వాళ్ళు వచ్చి ఎలా శంకుస్థాపన చేస్తారు అంటే మీ పార్టీలో ప్రోటోకాల్ కూడా మెయింటైన్ చేయరా? మీరు ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి ఒకళ్ళన్నా ఉండుంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం మాకు ఉండేది కాదు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ పరంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మా నాయకుల గురించి కానీ మా కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే మాత్రం బాగుండదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ పోర్టు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రఘునాథ్ రావు మీడియాతో మాట్లాడారు. నా చివరి సినిమా కూడా ఇక్కడే, లెనిన్ సక్సెస్ మీట్ లో ఏడ్ చేసిన భాగ్యశ్రీ బోర్సే. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.